పిల్లలు బాగా తప్పిపోయిన కుమార్ ఓకే మన పుత్రి గారు చప్పట్లు కొట్టలు గట్టిగానే చేయబోతున్నారు. దయతో మొత్తం కూర్చోండి ఒక్క నిమిషం. ఈ సమయం మధ్యకు మన అయిపోవాలి మరి పాస్టర్స్ యూనియన్ సెక్రటరీ గారు సామ్యూల్ పిన్ని గారు మన మధ్యకి వచ్చారు. మరి వారికి బీబీఎస్ టీచర్స్ ప్రోగ్రామ్ చాలా ఉంది. మరి బీబీఎస్ లో కూడా వారు చిన్నగా చప్పట్లు కొట్టట్లేదు మీరు. అలాగే మన మధ్య మరొక మీ యూనియన్ శ్యామ్ గారు ఉన్నారు. వారికి కూడా చప్పలు కొట్టడం గట్టిగా ఆనందం నా కూర్చోాల కూర్చో. ముందుగా మరి మన మధ్య ఉన్న సామ్యూల్ పిన్ని గారు నిమిషాలు పిల్లలను ఉద్దేశించి అలాగే మీకు కావాల్సిన కొన్ని విషయాలు, అలాగే ఇది అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉండాలి మీ సండే స్కూల్లో, అలాగే మీకు ఇస్తున్న ఈ తరఫుల ద్వారా మీరు ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీకు బోధిస్తారు. వారికి సమయం అందిస్తున్నాం. దైవజనులు తమిళ గారికి, అమ్మగారికి, అలాగే శ్యామ్ గారు, విలియం పేరు గారికి అందరికీ వందనాలు. పిల్లలు అందరూ బాగున్నారా? హ్యాపీనా? ఆర్ యూ రెడీ? వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రదర్ చాలా చక్కగా మీకు టీచ్ చేస్తున్నారు. ఇది చాలా అదృష్టవంతులు, ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది, చిన్నవనేమి పెద్దవనేమి తన యందు భయము భక్తులవని యెహోవా ఆశీర్వదించును. ఎంతమంది తెలిసి మాట టెలిఫోన్ వేసి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, చాలా సంతోషం. యేసు ప్రభు వారు అంటే ఒక రోజున శిష్యులందరికీ ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభు వారి శిష్యులందరూ డౌట్ వచ్చింది. డౌట్ ఏంటంటే ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప మనలో అంటున్నారు. ఇక మీలో ఎవరు గొప్ప కదా పిల్లల్లో? హలో, నా మాట వినండి, వినండి, వినండి. పెద్దవాళ్ళందరిలో, శిష్యులందరిలో, పెద్దవాళ్ళందరిలో ఒక ప్రశ్న వచ్చింది, ఏంటంటే మనలో ఎవరు గొప్ప అని. సాధారణంగా శిష్యులు ఎంతమంది, వేసే శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 శిష్యుల్లో ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మనలో ఎవరు గొప్ప అని. అప్పుడు యేసు ప్రభు గారికి అడుగుతారు, మనలో ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అని. అప్పుడు యేసు ప్రభు గారు అప్పుడు యేసయ్య వంటి చిన్న బిడ్డను పిలిచి ప్రభు అన్నారు, చిన్న బిడ్డల వంటి మనసు ఎవరికైతే ఉంటుందో వారే దేవుని రాజ్యంలో గొప్పవారు అన్నారు. అలా చెప్పండి ఒకసారి. మాట చెప్పిన ఇక్కడ మా అందరికంటే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? చిన్నపిల్లలు మీరు అందరూ దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. యేసయ్య కట్టిన స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరితో ఉంటాడు? చిన్నపిల్లలతో మీతో ఉంటాడు. యేసయ్య ఎవరితో ఉంటాడు చెప్పండి? పిల్లలతో మీతోనే ఉంటాడు. కాబట్టి యేసయ్య మీతో ఉండి మీరు బాగా చదువుకోవాలంటే మీరు ఏం చేయాలి? ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి, టీచర్ చెప్పని చక్కగా వినాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, చక్కగా వాక్యం వినాలి, దేవుడు దీవించేలాగా చక్కగా దేవుని సన్నిధిలో టీచర్ చెప్పినట్టు, పాస్టర్ చెప్పినట్టు చక్కగా ముందుకు సాగాలి. అలా మిమ్మల్ని అప్పుడైనా దేవుడు దీవించను దాత. చక్కగా అవకాశం ఇచ్చిన దేవుడు వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన. మమ్మల్ని మీకు ప్రేమించిన మా పరమ తండ్రి, ఈ యొక్క సెక్షన్లోనైనా చక్కని గేమ్స్ ఆడారు పిల్లలు. ప్రభా మరి ఉదయం నుండి చక్కని సాంగ్స్, అలాగేనైనా పాఠాలు, అలాగేనైనా లెసన్స్, బుక్స్, అలాగేనైనా ప్రభా
ఈ సండే స్కూల్లో ప్రభు అనేకమైన అనుభవాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ జీవించున్నాయి మీ కృపతో నింపండి. జరుగుతున్న సెషన్ అంతట్లో మీకు చూపించండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కుట్టి గారు కుట్టి గారు ఎక్కడున్నారు? కుట్టి గారు ఒకసారి చప్పట్లో. ఈ నెల అయిపోయిన